दफ्तर जीएचएमसी में घुसकर फर्नीचर की तोड़फोड़ के मामले में पूछगछ के लिए बीजेपी के कारपोरेटर्स सैफाबाद पुलिस स्टेशन में हाजिर हुए। इस मौके पर बीजेपी के 32 कारपोरेटर्स ने बरहमी का इजहार करते हुए कहा कि बल्दिया में आवाम को हो रही दुश्वारियों पर सवाल करने पर उनके खिलाफ गैर मजाज केसेस पुलिस ने दर्ज किए हैं। उन्होंने दो टोक अंदाज में वाजे कर दिया कि पुलिस चाहे जितने भी गैर मजाज केसेस दर्ज करे वो खौफजदा होने वाले नहीं हैं। उन्होंने इल्ज़ाम लगाया कि वज़ीर KTR की मां पर पुलिस काम कर रही है। उन्होंने ऐलान किया कि इन गैर मजाज केसेस के खिलाफ वो अदालत से रुजू होंगे। इन कारपोरेटर्स ने मीडिया को बताया कि इस वाक़े के वक्त हैदराबाद में ना रहने वाले कारपोरेटर्स के खिलाफ भी गैर मजाज केसेस दर्ज किए गए और उनको नोटिस भेजी गई, जो नामुनासिब बात है। ये केसेस बेबुनियाद और गैर मजाज हैं। ये अफसोस की बात है और यकीनी तौर पर वो अदालत से इस सिलसिले में रुजू होंगे। అసలు ఆ మీటింగ్కు అడగడానికి వెళ్ళిన వాళ్ళు ఆ రోజు హైదరాబాద్ సిటీలో లేని వాళ్ళపైన కూడా అక్రమంగా కేసులు నమోదు చేయడమే కాకుండా వాళ్లకు నోటీసులు పంపించడం జరిగింది. ప్రభుత్వము పెట్టినటువంటి కేసులు కేవలం బలవంతంగా పెట్టినటువంటి కేసులే కానీ దానిపైన నిరాధారమైన కేసులు ఫస్ట్ లేని సెక్షన్ తర్వాత యాడ్ చేయడమే కాకుండా సీరియస్నెస్ ఇవ్వడానికి కేసుకి లేనటువంటి వారిపై కూడా కేసు నమోదు చేయడం ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయం పైన తప్పకుండా మేము న్యాయస్థానం ఆశ్రయిస్తాం. ముందుగానే ఒక ఎఫ్ఐఆర్ రిలీజ్ చేశారు. దాని తర్వాత కేటీఆర్ గారు ఏదైతే ట్వీట్ చేసిన తర్వాత మళ్ళొక్క దానిపైన దానికి ఒక సెక్షన్ ఆల్టరేట్ చేస్తూ మళ్ళీ కేసు పెట్టడం జరిగింది. ఒక మంత్రి చెప్పిన ఒత్తిడిపైన ఇలాంటి కార్పొరేటర్లపైన అక్రమ కేసు పెట్టినందుకు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ రోజు ఈవినింగ్ 11 మంది మీద ఎఫ్ఐఆర్ చేసి మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇచ్చి బయట రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే కేటీఆర్ గారు ట్వీట్ చేసి ఆయన కొన్ని గుండాలు మీరు గాడ్సే భక్తులు అని చెప్పి ఒక దుర్భాషలు అంటే ఒక విధంగా అవమానపరిచే విధంగా ప్రజాప్రతినిధులను అవమానపరిచే విధంగా ఆయన ట్వీట్ చేసిన దానికి ఈరోజు కమిషనర్ గారు మళ్ళీ దానికి రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకొక సెక్షన్ నమోదు చేయించి ఒక కేసు పెట్టించి కంప్లైంట్ చేయించి ఇంకో సెక్షన్ యాడ్ చేయించి ఒక నాన్ అవైలబుల్ కేసు కింద క్రియేట్ చేసి ఏదో చేయబోతున్నారు. కానీ ఒకటి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థ. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఎవరు కూడా మీ కేసులకు భయపడాల్సిన సందర్భం లేదు. మీరు కేసులకు భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజా సమస్యలపై మేము కొట్లాడతాం.